ఎక్సెల్లో మీరు డేటాకి సెక్యూరిటీ అనేది నెంబర్ ఆఫ్ లెవెల్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. అది సెల్ లెవెల్ కావచ్చు, షీట్ లెవెల్ కావచ్చు, లేదంటే ఎంటైర్ వర్క్ బుక్ కావచ్చు, మీరు ప్రొటెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. చాప్టర్ 8లో ప్రొటెక్టింగ్ అనే ఫైల్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది నార్మల్ ఫైల్. మరి దీంట్లో ఏవైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రతి సెల్ కూడా జనరల్గా లాక్ అయ్యి ఉంటుందండి. అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫార్మాట్లోకి వెళ్ళి హోమ్ ట్యాబ్లో ఫార్మాట్లోకి వెళ్ళి చూసినట్లయితే లాక్ అని ఇది హైలైట్ అయి ఉంటుంది. అంటే ప్రతి సెల్ కూడా లాక్ మోడ్లో ఉంటుంది. ఏ సెల్ మీదైనా క్లిక్ చేయండి, అది బై డిఫాల్ట్ లాక్ అన్నమాట. అంటే మీరు ఈ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్లయితే ఆ సెల్ లాక్ మోడ్లో ఉంటుంది అని అర్థం. మరి మీరు ఏ సెల్స్ కావాలో ఆ సెల్స్కి అన్లాక్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్లో మీరు ప్రొటెక్షన్ పెట్టినప్పుడు ఓన్లీ ఈ ఏరియాకి మాత్రమే డేటా ఎంట్రీ చేసే విధంగా మీకు పర్మిషన్స్ ఉండాలి, మిగతా వాటికి అక్కర్లేదు. ఎందుకంటే టోటల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వీటిని బేస్ చేసుకుని వచ్చేటివి కాబట్టి అవన్నీ మాడిఫై చేయకూడదు. ఓన్లీ ఈ ఏరియాను మాత్రమే ఎడిట్ చేసే విధంగా ఉండాలి. సో మీరేం చేస్తారంటే ఈ ఏరియాని సెలెక్ట్ చేశారు, మిగతా అన్నీ కూడా అఫ్కోర్స్ బై డిఫాల్ట్ అన్ని సెల్స్ లాక్ మోడ్లో ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్లాక్ చేద్దాం. ఫార్మాట్ లాక్ అనేదాన్ని తీసేయండి. సో ఇప్పుడు ఇవి అన్లాక్ అయ్యాయి. మళ్ళీ వెళ్ళి చూడండి, కావాలంటే లాక్ అనేది పోయింది. ఆడ లాక్ అనే దగ్గర హైలైట్ లేదు, చూడండి హైలైట్ కాలేదు. ఓకే, ఇప్పుడు వీటిని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు మనం ఈ షీట్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే హోమ్లోకి వెళ్ళి ఫార్మాట్ ప్రొటెక్ట్ షీట్, వీటికి కావాల్సి ఉంటే మీరు సపరేట్ కలర్ పెట్టుకోవచ్చు. అంటే ఇవి ఎడిట్ మోడ్లో ఉన్నాయి అని చెప్పేదానికి ఇట్లా ఫిల్ కలర్ సమ్ కలర్ని ఇవ్వండి. ఇవి మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు అని మీకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇప్పుడు ఫార్మాట్లో ప్రొటెక్ట్ షీట్. మరి ఇక్కడ పాస్వర్డ్ టు అన్ప్రొటెక్ట్ షీట్ అంటే పాస్వర్డ్ మనం ఇచ్చుకోవాలి. నేను ఏదో సంథింగ్ ఏబిసి అని ఇచ్చాను. మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ సీక్రెట్గా ఉంచుకోవచ్చు. సో అలో ఆల్ యూజర్స్ ఆఫ్ దిస్ వర్క్షీట్ టు అంటే అన్ని యూజర్స్ ఈ వర్క్షీట్లో ఏం చేసుకునే విధంగా మీకు పర్మిషన్ ఇవ్వాలి ఆ యొక్క పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు ఇప్పుడు చూడండి, సెలెక్ట్ అన్లాక్ సెల్స్ అంటే సెలెక్ట్ లాక్ సెల్స్ అన్లాక్ సెల్స్, ఓన్లీ అన్లాక్ సెల్స్ని మాత్రమే డేటా ఎంట్రీ చేసుకునే విధంగా ఇద్దాం. సో లాక్డ్ సెల్స్కి వద్దు. సో పాస్వర్డ్ ఇచ్చినా కానీ అన్లాక్ సెల్స్లో మాత్రమే వర్క్ చేసుకునే విధంగా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. అట్లానే నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి, మీకు ఏ కావాలంటే అవి పెట్టుకోవచ్చు అనమాట. ఈ షీట్లో ఈ ఏ పర్టికులర్ ఏరియాకి మీరు పర్మిషన్లు ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వచ్చు. ఫైనల్గా ఓకే అంటాను. మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్ మీరు ఇంతకు ముందర ఏదైతే ఎంటర్ చేశారో అది ఇవ్వండి. ఓకే,
ఇప్పుడు చూడండి, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏమయ్యాయి, డిజేబుల్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు మనం షీట్ ప్రొటెక్షన్ అనేది పెట్టాం. ఈ షీట్లో మీరు ఇక ఈ ఆప్షన్స్ ఏవి కూడా యూజ్ చేసేదానికి పర్మిషన్స్ లేవు. చూడండి, అన్నీ కూడా డిజేబుల్ అయిపోయాయి, డల్గా ఉన్నాయి చూడండి. అదే మీరు వేరే షీట్లోకి వెళ్ళండి. షీట్ 2లోకి వెళ్తున్నాను. షీట్ 2లోకి వెళ్తే మామూలుగా అన్నీ వర్క్ అవుతాయి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా హైలైట్ అయి ఉన్నాయి. అంటే ఏ ఆప్షన్ అయినా సరే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ షీట్ 1కి మాత్రమే మనం ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది పెట్టాం. మరి ఇప్పుడు అన్ప్రొటెక్ట్ చేసాము అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనీసం డేటా ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సేవ్ అనండి. సేవ్ అన్న తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఇలా ఉన్నాయి. వన్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు దీంట్లో అలా ఉంది కదా. మరి బయట ఎక్కడైనా సరే మీరు కనీసం కర్సర్ ప్లేస్ చేసేదానికి కూడా ఉండదు. ఎందుకంటే ఈ ఏరియాకి మాత్రమే మనం పర్మిషన్స్ ఇచ్చాం. బయట క్లిక్ చేయండి ఎక్కడైనా, బయట ఎక్కడ అసలు కర్సర్ కూడా వెళ్ళటం లేదు. అదే షీట్ 2లో అయితే ఎక్కడైనా మీరు టైప్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. షీట్ 1లో ఓన్లీ దిస్ పర్టికులర్ ఏరియా మాత్రమే మీరు ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఫార్మాట్ అన్ప్రొటెక్ట్ షీట్, షీట్ని అన్ప్రొటెక్ట్ చేస్తున్నాను. పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క డేటాని టైప్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ తీసేస్తాం. మళ్ళీ ప్రొటెక్ట్ షీట్ అంటే మీరు మామూలుగా పాస్వర్డ్ సెట్ చేసుకొని ఏ ఏరియాకి కావాలంటే ఆ ఏరియాకి ఇప్పుడు క్యాన్సిల్ ఇస్తున్నాను. ఓన్లీ అన్లాక్డ్ సెల్స్, allow users of this worksheet to select unlocked cells. ఓన్లీ అన్లాక్డ్ సెల్స్ మాత్రమే వర్క్ చేసుకునే విధంగా ఇస్తున్నాం. సో ఇక్కడ మాత్రమే మీరు డేటా ఎంటర్ చేయొచ్చు. మిగతా ఏరియాలో ఇప్పుడు డేటా ఎంటర్ చేసేదానికి అలో లేదు. ఓన్లీ దిస్ పర్టికులర్ ఏరియా యూ కెన్ డూ. ఇది ఓన్లీ వర్క్ షీట్ లెవెల్ ప్రొటెక్షన్. మరి అలా కాకుండా ఎంటైర్ బుక్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇన్ఫో అని ఉంది. ఇన్ఫోలో ఆల్రెడీ ఈ యొక్క ఫైల్ స్టేటస్ చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ షీట్ 1 అనేది ప్రొటెక్షన్లో ఉంది అనేది ఇక్కడ చెప్తుంది. అన్ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ప్రొటెక్ట్ కరెంట్ షీట్ అంటే ఇంతకు ముందర మనం చేసిందే. అండ్ అదర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. గ్రాంట్ పీపుల్, రిస్ట్రిక్ట్ యాక్సెస్. చూడండి, గ్రాంట్ పీపుల్ యాక్సెస్ వైల్ రిమూవింగ్ దేర్ ఎబిలిటీ టు ఎడిట్, కాపీ ఆర్ ప్రింట్. ఇది కానీ లేదంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్ స్ట్రక్చర్
వర్క్ బుక్ స్ట్రక్చర్ని అంటే షీట్లని యాడ్ చేయడం, డిలీట్ చేయడం ఇట్లాంటివంతా కూడా చేయకుండా ఇది పెడదాం. ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. వర్క్ బుక్ స్ట్రక్చర్ని మార్చుకుంటా అంటే ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే కుదరదు. అట్లానే దీన్ని కాపీ చేయాలన్నా మూవ్ చేయాలన్నా కానీ కుదరదు. ఏ షీట్నైనా సరే ఈ స్ట్రక్చర్ ఇట్లానే ఉండాల్సిందే. అది ఒక ప్రొటెక్షన్. మరి అసలు ఫైలే ఓపెన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడగాలి అనుకుంటే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనేది ఇవ్వచ్చు. ఇక రీడ్ ఓన్లీగా పెట్టాలి అంటే డేటా ఎంట్రీ మొత్తం చేసాం, కంప్లీట్ అయిపోయింది. అలాంటప్పుడు ఇక రీడ్ ఓన్లీగా పెట్టచ్చు. అండ్ దెన్ సేవ్డ్. ఓకే. ఫైనల్ వర్షన్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్. ఇక దీంట్లో ఎక్కడ కూడా మీరు ఏమీ చేసేదానికి లేదు. ఈ సెల్స్లో కానీ ఏ సెల్స్లో కానీ ఎక్కడ ఏ షీట్లో కానీ ఏమీ చేసేదానికి లేదు. ఇక ఫైనల్గా ఇక్కడ ఎడిట్ ఎనీవే అంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఇస్తే అప్పుడు మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ సెల్స్ లెవెల్లో ప్రొటెక్షన్ ఇచ్చున్నాం కాబట్టి ఈ ఏరియాకు మాత్రమే దీంట్లో ఇవ్వచ్చు. ఇక్కడ మీరు వేరే షీట్స్లో అయితే ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. మరి అసలు ఫైల్ ఓపెన్ అయ్యేటప్పుడే మీకు పాస్వర్డ్ అడగాలి అనుకుంటే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయండి ఈ ఫైల్ని. ప్రొటెక్టింగ్ అనే ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడే పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ కాదు, రైట్ పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే. ఇట్లా సెల్ లెవెల్లో అంటే షీట్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ఇట్లానే వర్క్ బుక్ స్ట్రక్చర్ చేంజ్ కాకుండా వర్క్ బుక్ లెవెల్లో ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ చేయకుండా ఫైనల్ చేసుకోవచ్చు. అసలు ఫైల్ ఓపెన్ అయ్యేటప్పుడే పాస్వర్డ్ అడిగే విధంగా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అట్లా ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మీరు ప్రొటెక్షన్ పెట్టుకునేదానికి అవకాశం ఉందండి.